ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. 10 రోజులుగా 3 షిఫ్ట్ల వారీగా 150 మంది గాలిస్తున్నారు. టన్నెల్లో 6 ప్రాంతాల్లో ఎన్జీఆర్ఐ టీం మార్కింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్జీఆర్ఐ అధికారులు చేసిన మార్కింగ్ ప్లేస్ లో ఒక్క ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఐరన్ పైపులు బయటపడ్డాయి. దీంతో మిగిలిన 5 చోట్ల రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. టన్నెల్లో తవ్వకాలు జరుపుతున్న సమయంలో భూమి నుంచి నీరు ఉబికొస్తోంది. ఇది రెస్క్యూ ఆపరేషన్స్ కు ఇబ్బంది కలిగిస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో బురద తొలగింపు మార్చి 3వ తేదీ రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ కు రీప్లేస్ ఇవాళ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు టన్నెల్లో ఎండ్ పాయింట్ వద్ద తవ్వకాలు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అలా చేస్తే మరోసారి టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపైన ఏం చేయాలనే దానిపై అధికారులు ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 2న పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్స్ లో అవసరమైతే రోబో సేవలను వినియోగిస్తామని ఆయన అన్నారు. టన్నెల్ నిర్మాణ పనుల్లో టీబీఎం ముందు వైపు ఉన్నది 8 మంది ఈ ప్రమాదంలో టన్నెల్లో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టీబీఎం మెషిన్ వెనుక వైపు ఉన్న 42 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటకు వచ్చారు. ఈ ప్రమాదం జరిగిన నాటి నుంచి ఈ 8 మంది కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. కానీ ఇంతవరకు వారి ఆచూకీ దొరకలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆడిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు 40 కిలోమీటర్లు 2 వైపులా టన్నెల్ పనులు చేస్తున్నారు. మరో 9 కిలోమీటర్లు టన్నెల్ పనులు జరిగితే సొరంగం పనులు పూర్తవుతాయి. 10 రోజుల క్రితం ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకున్నారు. దీంతో ఆడిట్ అంటే ద్వారం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపైన అధికారులు ఆలోచిస్తున్నారు. ఇంత పెద్ద సొరంగంలో ఏదైనా ప్రమాదం లేదా ఏదైనా ఇబ్బందులు జరిగితే మధ్యలో ఒక ద్వారం ఏర్పాటు చేయాలనే చర్చ అప్పట్లో ఇంజనీరింగ్ అధికారులకు వచ్చింది. టన్నెల్ పనులు చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ మార్గం ద్వారా తప్పించుకోవచ్చు. దీన్ని ఒక రకంగా ఎస్కేప్ వే అని కూడా పిలుస్తారు. సొరంగం 25 కిలోమీటర్ల వద్ద ఈ ద్వారం ఏర్పాటు చేయాలని అధికారులు తలపెట్టారు. ఇది నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లోని తిరుమలాపూర్ పరిధిలోకి వస్తుంది. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నందున ఆడిట్ ఏర్పాటు కేంద్రం 1994 ఏప్రిల్ 22న అనుమతులిచ్చింది. తాజా ప్రమాదంతో మరోసారి ఆడిట్ ఏర్పాటు అవసరం పైన అధికారులు చర్చిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 10 రోజులైనా ఇంతవరకు చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం 150 మంది 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు.